నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, టీవీకే అధినేత విజయ్కు మద్దతిచ్చే విషయంలో వీసీకే హ్యాండ్ ఇవ్వడంతో తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ అయితే బాగా కొనసాగుతానే. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే అధినేత 1కి 3 సార్లు కలిసి విజ్ఞప్తి చేసిన గవర్నర్ తిప్పి పంపడంతో తమిళ రాజకీయాలు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనే దానిపై రోజు రోజుకు ఉత్కంఠ పెరిగిపోతోంది. శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఆ వార్తలు వచ్చిన కొద్ది నిమిషాలకే విజయ్కు మద్దతు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగిన ఐయుఎంఎల్, ఏఎంఎంకే పార్టీలు టీవీకేకు మద్దతు ఇవ్వబోమంటూ ప్రకటించాయి. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా 118 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కలుగుతుంది. అయితే విజయ్ పార్టీకి 108 సీట్లే ఎన్నికలు రాగా ఇతర పార్టీల మద్దతు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే 118 మంది ఎమ్మెల్యేల లిఖితపూర్వక మద్దతును తనకు సమర్పిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇస్తానని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్కు షరతు విధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వామపక్షాలు విజయ్కు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. అయితే వీసీకే, ఏఎంఎంకే, ఐయుఎంఎల్ తొలుత మద్దతు తెలిపినా మళ్ళీ తూచ్ అనడంతో విజయ్ 116 సంఖ్య వద్దే ఆగిపోయారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్షాల పార్టీల మద్దతుతో విజయ్ పార్టీకి 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ విధించిన షరతు విజయ్ విఫలం కావడంతో ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం ఉండదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కోసం విజయ్ తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయ్కు మద్దతు ప్రకటించడంతో పాటు తన 5 ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా హైదరాబాద్కు తరలించింది. కాగా వీసీకే మద్దతు విషయంలోనే ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ఈ పార్టీ నాయకుల డిమాండ్ల విషయంలోనే టీవీకే తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. వీసీకే తరపున ప్రస్తుతం జ్యోతిమణి, పన్నీరసు ఎమ్మెల్యేలుగా గెలిచారు. విజయ్ పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుండి గెలిచారు. ఏదో ఒకటైతే వదులుకోవాలి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు విజయ్ వదులుకునే తిరుచి ఈస్ట్ సీటును వీసీకే డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు మరో 2 డిమాండ్లు ఉన్నట్లు తెలిసింది. అందుకే వీసీకే ముందుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించినా చివరి నిమిషంలో లేఖ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు వీసీకే అధ్యక్షుడు పదే స్టాలిన్ను కలవడం టీవీకేను ఇబ్బంది పెడుతోంది. అయితే విజయ్కు మద్దతు విషయంలో వీసీకే ఇవాళ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే ఉంది. మద్దతు ప్రకటిస్తే విజయ్కి లైన్ క్లియర్ అయినట్లే, లేదంటే సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.